సంక్రాంతి సందర్భంగా వరంగల్ జిల్లాలో జాతరలకు భక్తజనం పోటెత్తారు. కొత్తకొండ వీరభద్రస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరలకు భారీగా తరలివచ్చి సాంప్రదాయ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఈరోజు జరిగే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. సంక్రాంతి సందర్భంగా వరంగల్ జిల్లాలో జాతరలకు భక్తజనం పోటెత్తారు. కొత్తకొండ వీరభద్రస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరలకు భారీగా తరలివచ్చి సాంప్రదాయ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అక్కడ పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్ జిల్లాలో మాత్రం జాతరల పర్వం, జాతరల పోలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు కొత్తకొండ వీరభద్ర స్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరలకు భారీగా భక్తులు వచ్చి సాంప్రదాయ మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సంక్రాంతి సందర్భంగా ఈ ఐనవోలు జాతరకు, ఇటు కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి. ఈ రోజు జాతరకు ప్రభబండ్లు రానున్నాయి. నిన్నటి నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి నుంచి ఏమో ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం కొనసాయి. ఐనవోలు జాతర సంక్రాంతి నుంచి ఉగాది వరకు కొనసాగు. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు కొత్తకొండ వీరభద్ర స్వామికి సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే మంత్రిగా కొనసాగుతారు కనుక అక్కడ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నాగరాజు, మంత్రి కొండా సురేఖ రివ్యూ నిర్వహించి ఐనవోలు మల్లికార్జున స్వామి సంబంధించినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కావచ్చు, ఇటు చలవ పందిళ్లు ఏర్పాటు చేసి జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈసారి మేడారం మహాజాతర ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగా మల్లన్న మొక్కులు చెల్లించుకొని మల్లన్న దర్శించుకున్న తర్వాత మేడారం వెళ్లేందుకైతే భక్తులు సిద్ధమవుతూ రెండు జాతరలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగేటువంటి ప్రభబండ్లలో రాజకీయ ఆధిపత్య ప్రదర్శన లేకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొన్ననే ఎన్నికలు ముగిశాయి. ఈసారి ఈ ప్రభబండ్లకు సంబంధించినటువంటి ఏమైనా రాజకీయ ఆధిపత్య ప్రదర్శన ఉన్నటువంటి అవకాశం నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే పగడ్బందీ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కొత్తకొండ వీరభద్ర స్వామిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించినటువంటి పరిస్థితి. పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కోరమీసాలు, రాచ గుమ్మడి మొక్కులు సమర్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఐనవోలు మల్లికార్జున స్వామికి సంబంధించి కూడా ఇప్పటికే వీవీఐపీల తాకిడైతే కొనసాగుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర నేతలంతా కూడా దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సంక్రాంతి వస్తుందంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి జాతర సందడి ఎక్కువ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జాతర కండాల విసర్జనకి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇతర రాష్ట్రాల సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున దర్శనం పరిస్థితి కనబడుతుంది. అప్పటి శిల్ప సౌందర్యంతోనే ఇక్కడ ప్రత్యేకతలు ఉంటాయి. ఇలాంటి జాతరను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సునీల్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.